వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో 2 నెలల పాప దారుణంగా హత్య చేసిన ఘటన మనం చూసినాం. అదేవిధంగా గుడిలోకి వచ్చారంటూ రజకులను దళితులను అత్యంత హేయంగా దాడి చేసి అనరాని మాటలన్న ఘటనలో ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరగలేదంటూ రజక సంఘాలు ప్రజా సంఘాలు అన్ని కలిసి ఈ రోజు సెక్రటేరియట్ కోసం వచ్చిన బాధితుల్ని ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్టులు చేశారు. హైదరాబాద్ లో ఉన్న అనేక పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా అనేక మంది నాయకులను ఉంచారు. వీళ్ళ వద్దకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు వచ్చి ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటి అనేది చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా దళిత కుటుంబాల మీద దాడి చేసి పసిబిడ్డను హత్య చేసినటువంటి ఆ గ్రామ సర్పంచ్ తుర్కా రామరెడ్డి తదితర 6గురిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ ను కూడా ఇప్పటివరకు నమోదు చేయలేదు. 2 నెలల పసిబిడ్డను కాళ్లతో తన్ని చంపేస్తే వాళ్ళ మీద ఇప్పటివరకు హత్య కేసు నమోదు చేయలేదు. ఇంత దారుణమైనటువంటి ఘటనను రాష్ట్రం అంతా కూడా స్పందించి ఖండిస్తున్నా, నిరసనలు వ్యక్తం చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఆ విషయం మీద స్పందించడం లేదు. ఈరోజు రజక తర్వాత దళిత సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయడం అనేది జరిగింది. అట్లాగే వివిధ ప్రాంతంలో జరిగినటువంటి వాళ్ళని కూడా వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి పెట్టారు. హంతకులను అరెస్ట్ చేయకుండా ఇలాంటి కుల వివక్షకు కుల దురంకారంతో దాడి చేసినటువంటి వాళ్ళను చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళని అరెస్టు చేసి అణిచివేస్తామంటే ఇది జరిగేటటువంటి పని కాదు. అంతకంటే ఇంకా తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రతిఘటన పోరాటాలు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా సరే నిందితులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పసిపాపను హత్య చేసినటువంటి వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా అనేటటువంటి అహంకారంతో నిందితులను అరెస్ట్ చేయకుండా ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ఈ ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సామాజిక ప్రజా సంఘాలు రజక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ కూడా వాళ్ళు పిలుపుని ఇచ్చారు. సిపిఎం పార్టీ ఇప్పటికే ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతా నిరసనలు వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఆందోళన కార్యక్రమాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాం. హైదరాబాద్లో కూడా అలాంటి నిరసన కార్యక్రమం జరిగింది. ఈరోజు రజక సంఘాలు అట్లాగే సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమానికి కూడా సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. అట్లాగే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా విడిచిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఇచ్చేటటువంటి ఏ నిరసన కార్యక్రమం ఇచ్చినా సరే సిపిఎం పార్టీ పూర్తిగా రజక సంఘాలకు సామాజిక సంఘాలకు ప్రజా సంఘాలకు అండగా ఉండి పోరాడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. అట్లాగే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే కొంత స్పందించాయి. వాటితో సరిపోదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా కూడా ఉన్నాడు. హోమ్ మినిస్టర్గా ఉండి 2 నెలల బిడ్డను కాళ్ళతో చంపినటువంటి ఘటన మీద స్పందించకపోతే ముఖ్యమంత్రిగా పరిపాలించేటటువంటి అర్హత కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది ప్రజల దృష్టిలో. ఇప్పటికైనా స్పందించి తగిన న్యాయం జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఇదే పద్ధతుల్లో ఇంకా ఈ అహంకారంతో ఈ దాడులకు పాల్పడ్డటువంటి వాళ్ళకి అండగా నిలబడి పని చేస్తే రేపు శాసనసభ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. శాసనసభ సమావేశాల సందర్భంగా సిపిఎం పార్టీకి కూడా ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నారు. చాలా ముక్తకంఠంతో చెప్తున్నారు, బాధితులకు న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపము అని చెప్తున్నారు. ఒకవేళ న్యాయం కనుక చేయకపోతే అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త ధర్నాలు నిరసనలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ సొంత జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి తప్పకుండా మీరు స్పందించాలి. మీరే హోంమంత్రిగా ఉన్నారు. 2 నెలల పసిపాపను చంపేసిన ఘటనలో తప్పకుండా స్పందించాలి. బాధితులకు న్యాయం చేయాలి. టీ10 కూడా బాధితుల పక్షాన గొంతై కొట్లాడుతారు.